శ్రీకృష్ణుడు అంటేనే ఒక మిస్టరీ. ఇండియన్ మైథాలజీలో అంతటి గొప్ప క్యారెక్టర్ బహుశా ఇంకెవరూ ఉండరేమో. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చూపించిన లీలలు, ఆయన మహిమల గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటాం. ఆయనకి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇప్పటికీ అంటే కలియుగంలో ఉన్న మనకి కూడా అంతు చిక్కనివిగా ఉంటాయి. మరి అలాంటి ఓ అంతు చిక్కని రహస్యం ఉత్తరప్రదేశ్లోని బృందావన ప్రాంతంలో ఉన్న నిధివన్ కూడా. బృందావనంలోని నిధివన్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ఆ ప్రాంతంలోని ప్రజలు నమ్ముతారు. ఈ ప్రాంతాన్ని ద్వాపర యుగంలో రాధాకృష్ణులు కలిసి తిరిగిన ప్రదేశంగా చెబుతారు. వారి ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు అన్నీ ఇక్కడే సాగాయని బలంగా విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి సమయంలో రాధను కలుసుకోవడానికి ఇప్పటికీ ఇక్కడకు వస్తుంటాడని, రాధ కూడా ఆ సమయంలో కృష్ణుడి కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటుందని స్థానికులు అంటుంటారు. రాత్రి సమయంలో రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ నాట్యం చేస్తారని, ఆ సమయంలో శ్రీకృష్ణుడి భటులు రక్షణగా కాపలా కాస్తూ ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతారని, అనుకోకుండా ఎవరైనా ఇటుగా వస్తే పిచ్చి పడుతుందని, లేదంటే భటుల చేతిలో చనిపోతారని, అదీ కాకపోతే రాధాకృష్ణుడు ఏకాంతానికి భంగం కలిగించినందుకు స్వామి శపిస్తాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. విచిత్రం ఏంటంటే రాత్రి సమయంలో మనుషులే కాదు, జంతువులు కూడా ఇటువైపుగా రావు. ఇక్కడి ప్రజల నమ్మకాలు ఇంకా ఎలా ఉంటాయంటే, సూర్యాస్తమయం కాగానే నిధివన్ చుట్టుపక్కల ఎవ్వరూ తిరగరు. ప్రధాన ఆలయ ద్వారాలను మూసేస్తారు. జంతువులు కూడా నిధివన్ చుట్టుపక్కలకు రావు. శ్రీకృష్ణుడు రాధ రాసలీలని చూడడానికి దొంగతనంగా ప్రయత్నించిన వారికి పిచ్చి పట్టడంతో పాటు ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇంకో వింతేంటంటే నిధివన్ చుట్టుపక్కల ఉండే ప్రజల ఇళ్లకి కిటికీలు ఉండవు. ఒకవేళ కిటికీలు పెట్టుకున్నా వాటిని రాత్రి సమయాల్లో తెరవరు. అలా తెరిచి నిధివన్లో జరిగే రాసలీలని చూడాలనే ఆలోచన రావడమే పాపంగా భావిస్తారు. ప్రజల నమ్మకాలకి ఇంకా బలం చేకూర్చేలా రాత్రి సమయంలో ఈ నిధివన్ ప్రాంతంలో వేణుగానం వినిపిస్తుందని, ఆడవారు ధరించే పట్టీల శబ్దాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తాయని చుట్టుపక్కల వాళ్ళు చెబుతుంటారు. ఇంకో రహస్యం ఏంటంటే నిధివన్ ఆలయం చుట్టూ ఉండే అడవిలో పెరిగే వనతులసి చెట్లు చిన్నవిగా ఉన్నా ప్రతి 2 చెట్లు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. ఈ చెట్లే రాత్రి వేళల్లో గోపికలుగా మారతాయని జనాల నమ్మకం కూడా. ఈ వనతులసి వనంలో ఉన్న రంగమహల్లోనే రాధా మాధవులు ఏకాంతంగా కలుస్తారని ఇక్కడి పూజారులు చెబుతుంటారు. రాత్రిపూట ఆలయం మూసివేసిన తరువాత అలంకరించి ఉంచిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలను ఉంచుతారు. వీటితో పాటు తీపి పదార్థాలను కూడా నైవేద్యంగా పెడతారు. తాంబూలం, పళ్ళు తోముకోవడానికి 2 వేప పుల్లలు, చీర, గాజులతో పాటు అలంకారంగా చాలా వస్తువులని గర్భగుడిలో ఉంచుతారు. అయితే ఉదయం తలుపులు తెరిచే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లు కనిపిస్తాయి. వీరి కోసం ఏర్పాటు చేసిన పానుపు కూడా నలిగి దుప్పట్లు చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న చిత్రం. ఈ నిధివన్ రహస్యం ఏంటో తేల్చాలని ఎంతోమంది నాస్తికులు, హేతువాదులు ప్రయత్నించినా వాళ్ళకి ఇక్కడి రహస్యం ఏంటో అంతు చిక్కలేదు. దాంతో ఏమీ తేల్చలేక తలదించుకుని వెనక్కొచ్చేశారు. అలా ఇప్పటికీ ఎవ్వరికి అంతుబట్టని దైవ రహస్యంగా మిగిలిపోయిన రహస్యాల్లో ఈ నిధివన్ రహస్యం కూడా ఒకటి. ఏది ఏమైనా ఈ నిధివన్కి నిజంగా రాధాకృష్ణులు ప్రతిరోజు వస్తారో లేదో తెలియదు, కానీ ఒకవేళ వస్తుంటే మాత్రం ఆ దేవదేవుడి రహస్యాన్ని కనిపెట్టే సామర్థ్యం మన మనుషులకి ఎక్కడుంటుంది? మన మూర్ఖత్వం కానీ.